హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు గార్డెన్ వీడియోలో మొన్న నర్సరీ నుంచి నారు కొని తెచ్చి పెట్టాను కదండి, ఆ మొక్కలన్నీ బతికినాయా లేదా, ఒకవేళ బతికి ఉంటే ఏమేమి బతికి ఉన్నాయి, ఎలా గ్రో అయినాయి, అవన్నీ ఈ వీడియోలో వివరంగా చూపిస్తానండి. ఇప్పుడు నేను చూపించేది బీరకాయ మొక్కకు వచ్చిన పిందెలండి. బీరకాయ మొక్క అనేది చాలా చిన్నదైనా దానికి చాలా బాగా బీరకాయ పిందెలని చాలా బాగా ఎక్కువగా వస్తున్నాయి. అవి రావడమే కాదు, ఇవన్నీ పాలినేషన్ కూడా అయ్యి బీరకాయ అనేది సైజ్ చూసారా, అప్పుడే ఆ పిందె పెరగడం కూడా స్టార్ట్ అయిపోయింది. మనం కనుక మొక్క ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని ఎంకరేజ్ చేస్తే మొక్క అనేది చనిపోతుందండి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇలాంటి పిందెల్ని ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసి క్లీన్ చేసేసేయాలి. మొక్క అనేది ఫస్ట్ మనకి బాగా పెరగాలండి. పెరిగిన తర్వాత మాత్రమే ఇలాంటి పిందెల్ని మనము ఎంకరేజ్ చేయాలి. నేను అందుకే ఫస్ట్ ఈ పిందెలను అన్నింటినీ కట్ చేసేసి పడేస్తున్నాను. మొక్క కూడా చూడండి ఎంత ఉందో, చాలా చిన్న మొక్క అండి. చూసారా, ఇంతే, ఈ మాత్రమే పెరిగింది. దీనికే చాలా పూత పిందె అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి మొక్కకి. కానీ నేనైతే పిందెలన్నీ తీసేస్తున్నాను. ముందు మొక్క అనేది పెరిగి ఎక్కువ బ్రాంచెస్ రావాలి, అప్పుడే బీరకాయలు ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ వచ్చేసరికి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొక్కలండి. వీటిని కూడా నేను దాదాపు ఒక్కొక్క దానికి 10 తీసుకొచ్చి మొక్కలు పెట్టాను. ఇవన్నీ ఒక 12 ఇంచెస్ పాట్లో పెట్టేసేసానండి. ఇవన్నీ మనకి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అనేది చూస్తానికి ఒకే రకంగా ఉంటాయి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో మొక్కలు రెండు ఒకే రకంగా ఉంటాయి. ఇవి ఎలా గుర్తుపట్టాలో నేను చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూసేది క్యాబేజీ అండి. దీని ఆకులు అనేవి గుండ్రంగా ఉంటాయి. అలానే మనం మొక్క మధ్యలో చూస్తే ఆకులు అనేది ఒకదాని మీద ఒకటి ఇట్లా ఎన్వలప్ అయినట్టుగా అలా అనిపిస్తుందండి. అదే క్యాబేజీ మాట. అది పెరిగే కొద్దీ క్యాబేజీగా మనకి తయారవుతుంది. వీటి ఆకులు అనేది రౌండ్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసే అన్నీ కూడా క్యాబేజే. ఇప్పుడు మీరు చూసేది మనకి క్యాలీఫ్లవర్ అండి. దీని ఆకు అనేది కొంచెం పొడుగ్గా ఉంటుంది మనకి. చూసారా, క్యాబేజీ క్యాలీఫ్లవర్కి రెండు ఒకేసారి చూపిస్తున్నాను. ఈ ఆకు మనకి కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఈ క్యాలీఫ్లవర్ కూడా ఇట్లా ఆ మొక్క మధ్యలోనే మనకి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆ పార్ట్లో స్టార్ట్ అయిద్దండి పువ్వు రావటం అనేది. ఇంకా దీనికైతే పువ్వు రావటం స్టార్ట్ అవ్వలేదు. అలానే ఇంకా పక్కన కుండీలో కూడా ఉన్నాయి క్యాబేజీ అనేది. దాని పక్కనే కూలర్ టబ్ అండి. దీంట్లో అయితే మిర్చి చెట్టు ఉంది, టమాటా, అలానే చెట్టు చిక్కుడు పెట్టుకున్నాను. ఈ మిర్చి టమాటా అయితే మనకి కిచెన్ వేస్టేజ్లో కూడా వచ్చేసినాయే, మనం పెట్టినైతే కాదు. ఈ చెట్టు చిక్కుడు మట్టుకి నేను నారు తీసుకొచ్చి పెట్టానండి. చూసారా, ఈ మొక్కలు అప్పుడే పెరిగినాయి. వీటికి పూత కూడా స్టార్ట్ అయిపోయింది. మనకి ఈ పువ్వు ఈ రకంగా పువ్వు రాగానే ఈ పువ్వే మనకి పూత అండి. దీని నుంచే పిందెలు స్టార్ట్ అవుతాయి, తర్వాత అవే చిక్కుడుగా అవుతాయి. అయితే ఈ చెట్టుకి మొత్తము ఆఫిడ్స్ వచ్చిందండి. చిక్కుడుకాయలకి ఎక్కువగా ఈ చలికాలంలో ఇవి అటాక్ అవుతాయి. చూసారా, ఈ విధంగా నల్ల పెయిన్ లాగా ఉంటుంది మనకి. వీటిని కనుక మనము క్లియర్ చేయకపోతే ఆ పూతంతా రాలిపోయి మనకి పిందెలన్నీ పోతాయండి. మనం అందుకే ఎప్పటికప్పుడు చూసుకుంటూ మనము వీటన్నిటిని క్లియర్ చేసేయాలి. ఫస్ట్గా మన దగ్గర ఎటువంటి పెస్టిసైడ్ లేకపోతే ఫస్ట్ వీటిని క్లీన్ చేసేయాలి. అంటే జస్ట్ ప్లెయిన్ వాటర్తో అయినా సరే వీటన్నిటిని కడిగేసి తీసేయాలండి, లేదంటే ఈ పూతంతా రాలిపోతుంది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి వీటిని క్లీన్ చేసేసి తర్వాత వాటర్తో క్లీన్ చేసేసానండి. ఆ తర్వాత ఈ అఫిడ్స్ని పోగొట్టుకోవడానికి మన ఛానల్లో నేను ఒక పెస్టిసైడ్ కూడా పెట్టాను కదా, నేను అదే ద్రావణం స్ప్రే చేశానండి. ఆ స్ప్రే చేసిన తర్వాత ఆ మొక్క ఎలా పెరిగింది, దానికి ఎలా హార్వెస్ట్ వచ్చింది కూడా మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు చూపించే మొక్కలన్నీ ఒక 20 days బ్యాక్ తీసానండి ఈ వీడియో. అప్పుడు ఉన్న సైజు ఈ మొక్కలన్నీ చూసారా. ఇవి కూడా చెట్టు చిక్కుడేనండి. అవేమో బాగా పెరిగి పూత వచ్చేసినాయి. ఈ రెండు అయితే మటుకు ఇంకా పెరగలేదు. ఇది వచ్చేసరికి కాకర మొక్క అండి. దీనికంతా ఆఫిడ్స్ అటాక్ అయ్యి అంటే ఆకంతా ముడత వచ్చేసింది కదా, దీనికి నేను ఆ ద్రావణమే కొట్టాను. నేను ఆ ద్రావణం వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి. అది కొట్టిన తర్వాత ఆఫిడ్స్ అంతా పోయి ఆకంతా ముడత అదంతా పోయి చక్కగా గ్రో అయిపోతుంది. ఇవన్నీ కూడా మన క్యాబేజీ అండి. ఇది వచ్చేసరికి నిమ్మకాయ. ఇది కూడా తెచ్చాను కదా నర్సరీ నుంచి నేను. ఇది నేను పెట్టేసి ఒక 1.5 month అయింది కదా, నేను ఏమి ట్రిమ్ చేయలేదు. కొంచెం మన గార్డెన్ వాతావరణానికి సెట్ అయిన తర్వాత దీన్ని వీటి కొమ్మలు అవన్నీ కట్ చేసేస్తానండి.
ఇప్పుడు నేను పెట్టుకున్న నారు దాదాపు సగం అయితే హార్వెస్ట్కి కూడా వచ్చి నేను హార్వెస్ట్ కూడా చేసేసాను. చెప్పాను కదా 20 days బ్యాక్ తీసానండి ఈ వీడియో. ప్రజెంట్ అయితే హార్వెస్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియో మీకు అదే చూపిస్తాను. ఇవన్నీ కూడా క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కలండి. ఇవన్నీ ఇదేం మొక్క మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీంట్లో అయితే నేను 5 మొక్కలు నాటాను. ఇవన్నీ కూడా మంచిగా గ్రో అయినాయి. ఇది కూడా బీరకాయ మొక్కేనండి. నేను 3 మొక్కలు తెచ్చాను కదా, దీనికి కూడా చూసారా అప్పుడే పిందెలు ఎలా వస్తున్నాయి. చెట్టు ఏమో చాలా చిన్నగా ఉంది కదా, సో నేను అందుకే ఇట్లా వచ్చిన పిందెలన్నీ ఎప్పటికప్పుడు కట్ చేసేస్తాను. ముందు మొక్క అనేది మనకు బాగా పెరగాలి. ఇదేమో నిమ్మకాయ, పాత నిమ్మకాయ చెట్టు అండి. ఈ కాయ చూస్తానికి మీకు పండిపోయినట్టుంది కదా, కానీ చూడండి ఎంత కట్ చేసినా కూడా రాదు. మనకి నిమ్మకాయ గనక చెట్టుకే పండితే ఈ విధంగా కిందకి రాలి పడిపోతుంది, లేదా మనం జస్ట్ అది పట్టుకోగానే మన చేతికి వచ్చేస్తుందండి. అదే నిమ్మకాయ పర్ఫెక్ట్గా తయారైందని నాకు గుర్తు. ఈ గ్రీన్ కలర్ మడిలో మొత్తం నేను క్యాలీఫ్లవర్ మొక్కలు పెట్టానండి. ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి చూసారా. ఈ మొక్కలు వచ్చరికి చిలక మొక్క పువ్వులు. అలానే సపోటా అండి. నేను మస్టర్డ్ అంటే ఆవాల ద్రావణం ఇచ్చిన తర్వాత ఆ వచ్చిన పూత అంత పిందెగా మారి చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయండి. పిందె అనేది అస్సలు రాలిపోలేదు. వచ్చిన పిందెల్లో కూడా కాయ పెరగటం స్టార్ట్ అయింది. చూసారా ఇది ఒక్క చెట్టుకి ఎన్ని సపోటాలు రెడీ అవుతున్నాయో. దాదాపు ఒక 50-60 కాయల దాకా ఉన్నాయండి. ఎక్కడ చూసినా కూడా గుత్తులు గుత్తులుగా సపోటాలు ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఒకే చోట 4 కాయలు ఉన్నాయి. ఇలాంటి గుత్తులేనండి చెట్టు నిండా కూడా ఈ సపోటాలు అలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇంకొక స్పెషల్ మొక్క అండి. ఇది వచ్చేసరికి రెడ్ కలర్ చామంతి. ఇది నేను సికింద్రాబాద్ నుంచి తెచ్చిపెట్టిన చామంతి మొక్కల్లో వచ్చింది. ఇది చాలా బాగుందండి. బ్రైట్ రెడ్ కలర్లో చాలా బాగుంది చూస్తుంటే. ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయి. నాకు చాలా ఇష్టం అండి కలర్ అయితే. ఇదొకటి వైట్ కలర్ ముద్ద చామంతి ఉంది కదా, ఈ 2 అంటే నాకు చాలా బాగా ఇష్టము. ఈ మొక్క వస్తుంది అనుకోలేదు, కానీ వచ్చేసింది. చాలా బాగుందండి. ఇంక ఈ మొక్క నుంచి మనం ఇంకా వేరేవి అంటే ఎక్కువగా మనం గ్రో చేయాలి. వీటి నుంచి పిలకలు తయారు చేసి మనం వేరే పాట్లోకి మార్చాలండి. చూసారా ఇది 2 మొక్కలేనండి. దాన్ని ఈ మొక్కలు అయిపోయే టయానికి అంటే పూలు అయిపోయడానికి దాని సైడ్ నుంచి పిలకలు వచ్చేస్తే మనం వాటిని జాగ్రత్తగా తీసి వేరే పాట్లోకి చేస్తే మనకి చాలా మొక్కలు తయారవుతాయి. అలానే అదే దాంట్లో వైట్ కలర్ బిళ్ళ చామంతి కూడా వచ్చింది. ఇది వచ్చరికి ఎల్లో కలర్ మందారం అండి. దీని సైజు కూడా చూడండి, ఆవాల ద్రావణం ఇచ్చిన తర్వాత సైజు ఎంత పెద్దగా వచ్చిందో. అలానే గులాబీ మొక్కకి మనం ఎప్పుడు ఎండిపోయిన ఆకులు ఇలాంటివి ఉంటే ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేయాలండి మనము. లేకపోతే బలమంతా వాటికి వెళ్ళిపోయి మొగ్గల సైజు అనేది తగ్గిపోతుంది. అలానే ఇది ఎల్లో కలర్ చామంతి. ఇది వచ్చేసరికి క్యాలీఫ్లవర్ మొక్క అండి. సింగిల్ పాట్లో పెట్టాను. చాలా చూసారా ఎంత ఆకులు కూడా సైజు కూడా చాలా బాగుంది కదా. అలానే ఇది వైట్ కలర్ ముద్ద చామంతి అండి. ఇది నా దగ్గర ఉన్న పాత మొక్కే. దానికి ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇంకా పూలు విచ్చడం స్టార్ట్ అవ్వలేదు. ఇది వచ్చేసరికి ఆల్ స్పైస్ మొక్క. అంటే ఇది ఫస్ట్ నుంచి ఉంది నా దగ్గర, కాకపోతే ఆకులన్నీ ఎల్లో కలర్లోకి వచ్చేసి మొక్క అంతా మీకు ఒకసారి చూపించాను కూడా, చాలా డల్ అయింది. దాని తర్వాత దీనికి ఎప్సమ్ సాల్ట్, ఆవాల ద్రావణం ఇవన్నీ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత కొత్త గ్రోత్ స్టార్ట్ అయింది. అలానే ఆకులు కూడా చూసారా ఎంత గ్రీనిష్గా ఎంత హెల్దీగా ఉందో మొక్క. అలానే ఇవేమో పొడుగు వంకాయ నారండి. పొడుగు వంకాయ నార్లు కూడా నేను ఒక 10 మొక్కల దాకా తెచ్చాను. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టబ్లో పెట్టేసుకున్నాను. చూసారా చాలా బాగా గ్రో అవుతున్నాయి. ఆకులు చాలా పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి. మనము ఒకేసారి నారు పెట్టిన అన్ని మొక్కలు ఈక్వల్గా పెరగవండి. కొన్ని ఇది చూసారా ఎంత పెద్దగా పెరిగిందో. దాని పక్కన కుండీలేమో ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది గ్రో అనేది. కొన్ని మొక్కలేమో చనిపోతాయి. సో తెచ్చిపెట్టిన నారంతా మనకి కరెక్ట్గా పంట వస్తుందని మనకి ఉండదు. కొన్ని పోతాయి, కొన్ని ఏమో చాలా లేటుగా గ్రో స్టార్ట్ అవుతుంది. సో మనం అందుకే తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చి పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది వచ్చేసరికి చెట్టు చిక్కుడు కాదు, కనుపు చిక్కుడు మొక్క అండి. దీనికి మనము పందిరి వేయాలి. అల్లుకోవటానికి వీలుగా పందిరి వేసినప్పుడే చెక్కుడు చెట్టు అనేది పాద అనేది బాగా అల్లుకొని
మనకి కాయలు ఎక్కువ రావడానికి అవకాశం. చూసారు, దీనికి అప్పుడే పిందె స్టార్ట్ అయిపోయింది. ఇది కనుపు చిక్కుడు వైట్ కలర్దండి, అందుకనే పువ్వులు కూడా వైట్లో ఉన్నాయి. కనుపు చిక్కుడు బాగుంటుందండి దీని టేస్ట్ అయితే. దీనికైతే ఒక్కదానికి 1/2 కేజీ కాయల వరకు నేను హార్వెస్ట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో చూడండి ఎన్ని కాయలు కోసాను. చాలా బాగుంటుంది టేస్ట్ ఈ కనుపు చిక్కుడు అయితే. ఈ విధంగా చిక్కుడు పాదని అల్లుకోవడానికి పందిరి కంపల్సరిగా వేయాలండి మనము. ఈ తీగ జాతి మొక్కలు ఏవైనా సరే అల్లుకోవడానికి మనం పందిరి వేయాలి. మరి ఇదేనండి గార్డెన్ వీడియో ఈరోజైతే. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. మరి ఉంటానండి, మరొక మంచి గార్డెన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.